హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ రంజాన్ సిరీస్ డే 8. అస్సలు టెన్షన్ పడొద్దు, ఈ వీడియో 10 నిమిషాల కంటే ఎక్కువ పెట్టదలుచుకోలేదన్నమాట. ఫస్ట్ పొద్దున్నే లేచాను. నిన్నటి కంటే కొంచెం లేట్గానే లేచాలేండి, 4 కల్లా లేచాను. రైస్ పెట్టేసి ట్యాబ్లెట్స్ వేసేసుకొని ఇవాళ నైటే చియా సీడ్స్ సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడు సబ్జా విత్ గోంద్ కటీరా తాగుతాను. ఈ ఇయర్ కొంచెం చేంజెస్ చేసుకున్నాను, ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడే వెయిట్ కూడా లాస్ అవుతాం కాబట్టి ఇంకొంచెం మనం సోర్స్ ఇస్తే ఇంకా త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నిన్న మిగిలిపోయిన కొంచెం పాలున్నాయి, అవి నాకు సరిపోతాయి, సరిపెట్టుకుంటా కాఫీకి. అన్నం తినేసి నేను నైట్ క్యారెట్ ఫ్రై చేసి పెట్టాను కదా నిన్నటి వీడియోలో, అదే ఇవాళ కర్రీ అనమాట. అందుకే పొద్దున్నే లేగలేదు, రైస్ కుక్ అయిపోయింది, వేడివేడిగా తినేద్దాం అని చెప్పేసి పెట్టుకుంటున్నాను. మా పాప లేచేలాగా ఉంది, మరి లెగుస్తుందో లేదో ఇంకా తెలీదు. అలా ప్లేట్లో ఫుడ్ పెట్టుకుంటున్నా. విండో దగ్గర పెడితే త్వరగా చల్లారిపోయిద్ది అని చెప్పేసి విండో దగ్గర పెట్టా అనమాట, ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని. నిన్నటి వీడియో చూసారా? నిన్నటి వ్లాగ్ ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయొచ్చు కదా. ఇక్కడికి రాగానే ఒక కిడ్ వైబ్ వస్తుంది అనమాట, ఎందుకంటే చిన్నపిల్లలాగా చిన్న చిన్న చెట్లు ఉన్నది. రెండే ప్లాంట్స్ అయినా అదొక హ్యాపీనెస్ అనమాట నాకు. అది ఇంకా చల్లారలేదు రైస్, అందుకోసం చిన్న వుడ్డీ ఫ్యాన్ పెట్టుకున్నా. అదిగో ఇప్పుడే అనుకున్నా ప్రశాంతంగా తిననివ్వదు అని. నేను ఫుడ్ తింటే ఒక్క మెతుకైనా తన పొట్టలకు పోవాల్సిందే. ఇంకా నిద్రలోనే కూర్చోబెట్టి కొంచెం పెరుగన్నం తినమ్మా అంటే కొంచెం తిన్నదనమాట. ఎక్కువ కూడా తినదు, మళ్ళీ రెండు మూడు ముద్దల కంటే ఎక్కువ తినదనమాట. ఆ ఎక్స్ట్రాలు చూడండి. నిద్ర వస్తుంది, ఎందుకు లేవాలి, లెగవడం, అక్కడ తగిలింది ఇక్కడ తగిలింది అనడం, మళ్ళీ నోట్లో పెట్టుకోవడం, మళ్ళీ నిద్రపోవడం, అలా చేసిందనమాట కొంచెం సేపు. దోమలు ఏదో కుట్టాయంట, 15 సార్లు చెప్పింది నాకు, నిజంగా లిటరల్లీ నిన్న. తర్వాత ఈవిడ్ని సుధార్చుకొని ఆ తర్వాత ఇంకా కాఫీ పెట్టుకున్నా. ఎంతైనా కాఫీ తాగకపోతే మైండ్ అనేది పని చేయదు. నాకెందుకో ఇవాళ మాహి స్కూల్కి వెళ్ళడేమో అని నైటే అనిపించింది నిన్నటి వీడియోలోనే. మనం ముందే ఎందుకు అనాలే అని చెప్పి అనుకున్నా నేను. చూద్దాం ఆగండి. ఆ తర్వాత ఇంకా పాప హాయిగా వాళ్ళ డాడీతో కూర్చొని సిరీస్ చూస్తున్నాము ఒక 4 days నుంచి. వరుణ్ సందేశ్ది నయన్ అని చెప్పి చాలా బాగుంది, థ్రిల్లర్ లాగా. ఇంకా ఆ తర్వాత అది కావాలి ఇది కావాలంటే వాళ్ళ డాడీ అరటికాయ తెచ్చి ఒలిచిచ్చారు. నాకు వద్దంటే వద్దని చెప్పింది, ఆయన చేతికే ఇచ్చింది. మా టైం అయితే అయిపోయింది అనుకుంటా, సెహరీ టైము. ఇంట్లో పని స్టార్ట్ చేసుకుందాం అనే లోపు నాకు అస్సలు చేత అవ్వట్లేదు. ఇంకా లైక్ బాడీ అంతా ఫుల్ ఫీవరిష్ లాగా అనిపించింది. ఇంకేం చేస్తా, సైలెంట్ కూర్చున్నా. నమాజ్ చదువుకునే టైం ఇంకా అవ్వలేదులే, అదాని ఇవ్వలేదు అని చెప్పి మాతో పాటు టీవీ చూస్తుందన్నమాట పొద్దున్నే లేచి. అరే వాళ్ళ అన్నయ్య నమ్మడే, చెప్తే బయట వెదర్ బాగుందని చెప్పి కొంచెం బాల్కనీ దగ్గరకు వచ్చి నించున్నా అనమాట. ఎంత బాగుందో తెలుసా నిజంగా వెదర్, అసలు ఆసమ్ ఉంది. నేను బయటికి వస్తానో లేదా నా వెనకాలే తోకలాగా వచ్చేసిద్ది. చూడండి ఎలా యాక్షన్ చిన్నగా వస్తుంది అనమాట, యాక్షన్లు చేసుకుంటూ. ఇంకా పిల్లలు వచ్చి పట్టుకుంటాయి కదా కాళ్ళ దగ్గర, అలానే చేసిద్ది సేమ్. భలే హ్యాపీ అనిపించిద్ది, ఎందుకంటే ఇలాంటి మెమరీస్ మళ్ళీ ఉండవు కదా. ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్డబుల్ అనమాట, అంటే నేను అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ ఉంటా. మా మాహి వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, చేసుకొని ఎప్పుడు నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్గానే ఉంటుంది. ఇంకా స్వెటర్ వేసుకోవాలి, ఇంకా బయటికి వెళ్ళాలంటుంది. బయటికి వెళ్ళాలంటే స్వెటర్ గుర్తొచ్చింది మా అమ్మాయికి. ఇవాళ ఆల్మోస్ట్ వీడియోలో తినే ఉంటుందన్నమాట. నేను కూడా ఇవాళ ఎక్కువ రికార్డ్ చేయలేదులేండి, మా హస్బెండ్ బిజీగా ఉన్నారు సిరీస్లో. ఆ ఉయ్యాలు ఇంకా సెట్ చేయలేదు. తర్వాత చిన్నగా సెహరీ చేసేసి పడుకుందామని డిసైడ్ అయ్యా ఇవాళ, ఎందుకంటే భలే హెడ్ఏక్ వస్తుంది, లైట్ ఫీవర్గా ఉంటుంది కాబట్టి అవ్వట్లేదు నాతో. ఇంకా ఆ పని ఏముంది తర్వాత చేసేసుకుందాం, రోజు పని అని చెప్పి నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి 5:15 అయిపోయింది. సారీ 10 నిమిషాలు తక్కువ 6 అయింది. నమాజ్ చేసుకొని ఇంకా పడుకొని లేచేసరికి 9:15 అయిపోయింది టైము. 9 అయింది లేండి, నేను వీడియో తీసేటప్పుడు 9:15 అయింది. ఇద్దరు బ్రష్ చేసేసుకుంటారు. ఇంకా టిఫిన్ ఏం తింటారంటే ఏమొద్దు అంటున్నాడు మాహిర్. అందుకోసమే రైస్ కొంచెం కర్రీ ఉంటే ఎగ్ ఫ్రై లాగా చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసి ఇచ్చా అనమాట. పొద్దున్నే ఆకలేస్తుంది వాళ్ళ బిడ్డకి. మా చిన్ని బిడ్డ ఆల్రెడీ పొద్దున్న తిన్నది కాబట్టి తనకేం హడావుడి లేదు. పెద్ద బిడ్డ పాపం ఇవాళ నేను స్కూల్కి వెళ్ళానులే మమ్మీ అని అడిగాడనమాట. సర్లే పోనులే అని చెప్పి ఇంట్లోనే ఉంచా ఇవాళ. ఏమవుతుందిలేండి, వాళ్ళు డైలీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడో ఒకసారి అడిగినప్పుడు మనం ఉంచాలి ఇంట్లో. మళ్ళీ లేకపోతే ఒకలాంటి నెగిటివ్ వైబ్ వస్తుంది వాళ్ళకి స్కూల్ అంటే కాదు మనం అంటే. అదనమాట విషయం. ఇలా చేసేసి ఇలా షార్ట్ అండ్ స్వీట్గా రెసిపీ లాగా చేసి ఇచ్చాను. భలే లైక్ చేశారు పిల్లలు అసలు. కర్రీ కొంచెమే ఉంది, లాస్ట్లో కొంచెం అవిసె గింజల కారపొడి అయితే ఫ్లాక్ సీడ్స్ పొడి అయితే వేసి
రైస్ కలిపేసి వేసిచ్చా అనమాట. ఏంటి నైట్ మిగిలిపోయిన రైస్ పెడుతున్నావు అని అనుకోవద్దు, పొద్దున కుక్ చేసిన రైస్. యాక్చువల్గా పొద్దున పూట రైస్లు అసలు ప్రిఫర్ చెయ్యను, ఇంకెలానో ఓపిక లేదు కదా అని చెప్పేసి చేసి ఇచ్చేసా. ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇచ్చినా కానీ తన్నుకోవడం మాత్రం కామన్. ఆ తర్వాత ఇద్దరు ఒకటయ్యారు. నేను వీడియో క్లిప్ తీయడం మర్చిపోయా, కొంచెం బిజీలో ఉండి. అలా కూర్చున్న నేను 9:30 కూర్చున్న సోఫాలో 11 దాకా వీడియో ఎడిటింగ్, సమ్ పర్సనల్ వర్క్, కొన్ని కాల్స్ ఉంటే మాట్లాడి. ఆ తర్వాత చూడండి ఇల్లు పరిస్థితి నేను వదిలేశాను కదా, ఇంకా చూడండి పేపర్లు కట్ చేసి అది చేసి ఇది చేసి 12కి స్టార్ట్ చేస్తే 12:20కి అన్నీ వాష్ చేసా. ఇంకా కిచెన్ కౌంటర్ ఒక్కటి ఉంది. పిల్లలకి మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ కొంచెం పెసరపప్పు, కొంచెం కందిపప్పు, ఒక గుప్పెడు బియ్యం వేసి నానబెట్టేశాను, లైక్ బిసిబిళ్ళబాత్ లాగా. నేను ఒకటి చేయాలనుకుంటే ఆ రెసిపీ ఇంకొకటి అయ్యిద్ది. ఆ తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకొని మొత్తము నీట్గా ఉన్న తర్వాత ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇల్లు మొత్తం కస్తూ చిమ్మేశాను. ఇంకా రేపు ఎలానో ఫ్రైడే కదా, ఇంకా స్పెషల్ ట్రీట్మెంట్స్ అన్ని ఇంటికి రేపు కదా, ఇవాళ కాదు. ఇంకా స్నానం అది చేపిచ్చేసి పిల్లలకి ఇల్లు చూడండి ఎంత మెస్సిగా ఉందో. ఇంక తర్వాత క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిస్తా. అలా క్లీన్ చేసే లోపు మా అమ్మాయి మళ్ళీ వేసిద్ది అనమాట. అందుకే ఎంత క్లీన్ చేసినా వేస్ట్ మా ఇల్లు. అయినా నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటా. అమ్మ కూడా తిడుతూ ఉంటారు ఎందుకు అన్నిసార్లు అని. ఆ తర్వాత హాట్ వాటర్ వస్తాయి మాకు, అవి పట్టేసి ఇది పొయ్యి మీద పెట్టేసి పిల్లల ఫుడ్. ఇందులో కొంచెం సొరకాయ, 2 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం ఉప్పు, పసుపు, కారం, క్యారెట్, ఒక టమాటో వేసి కొంచెం చింతపండు గుజ్జు కూడా వేశాను. లైక్ పప్పన్నం లాగా ఉంటుంది. ఇంకొక వే ఆఫ్ స్టైల్లో ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. తాలింపు వేస్తే బాగుంటుంది అనమాట. నేను తాలింపు కూడా వేయలేదు, ఎందుకంటే ఉల్లిపాయలు వీళ్ళు తినరు సరిగ్గా. ఇందులో ఉల్లిపాయ వేయడం కూడా మర్చిపోయా. ఇందులో వేయాల్సింది నేను తప్పు చేసా. ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అనుకున్నా, అబ్బా కొంచెం ఉల్లిపాయ కూడా వేస్తుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉండేది అని. ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయి హ్యాపీగా నమాజ్ చేసుకొని కూర్చుందామంటే వీళ్ళు ఇంకా డ్యాన్సులు ఏం చేస్తున్నారో తెలుసా. డ్యాన్స్ ఎలా అయినా పిల్లలిద్దరు కళ్ళ ముందు ఉంటే అదొక హ్యాపీనెస్ కదా. రోజు మాహి ఉండడు కదా, ఇంకా ఒక్కతే ఆడుకొని బోర్ కొట్టేస్తుంది మా పాపకి. ఇవాళ వాళ్ళ అన్నయ్యతో కలిసి ఆడుకుంటుంది అనమాట పొద్దున్నుంచి కూడా. మాహి కూడా లీవ్ పెట్టాను అని చెప్పేసి పాపం చదువుకోకుండా ఉండడు. టెస్ట్ పేపర్ ఒకటి ఉంటే రాసేసాడు అనమాట. 2లో రాసేసాడు, 12 to 2. 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి దాంట్లోనే, కన్నడ, ఇంగ్లీషు, మ్యాథ్స్ అనమాట. రాసేసి వాళ్ళ మేడంకి పంపేసి వెరీ గుడ్ అన్నారంట. ఇంకా ఆ తర్వాత అసలు నమాజ్ చదివేసుకొని సారీ మధ్యాహ్నం నమాజ్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఫుడ్ కూడా పెట్టాను కదా. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో తెలుసా. అది ఇంకొంచెం వాటరీగా ఉండాల్సింది. అప్పుడు కొంచెం బిసిబిళ్ళబాత్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్గా బిసిబిళ్ళబాత్ పౌడర్ కూడా ఉండే ఇంట్లో, నేను మర్చిపోయా ఎక్కడో వేసేసాను. లైక్ కట్ పొంగల్ అంటారు కదా, అట్లా వచ్చిందనమాట. బాగుంది, టేస్ట్ మాత్రం బాగుందంట. ఇది అప్పటికప్పుడు తింటేనే మళ్ళీ సాయంత్రానికి దిగిపోయిద్ది, అస్సలు బాగోదు. ఎందుకంటే పెసరపప్పు, కందిపప్పు కూడా రైస్లో కలిసిపోయింది కాబట్టి ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ అనుకోవచ్చు పిల్లలకి. సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ చేద్దాము మనం కూడా. ఆ తర్వాత మిగిలిన సొరకాయ ఉంది కదా, ఆ సొరకాయ తురుముతున్నాను. సాయంత్రం సొరకాయ గారెలు వేసుకుందాంలే అని సొరకాయ, క్యారెట్, అల్లం అయితే తురిమేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా అండ్ కొంచెం జీలకర్ర మొత్తం వేసి చాప్ చేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఆ తర్వాత 3 to 5:30 ఆడుకున్నారనమాట పిల్లలు. ఇవాళ కొంచెం స్పెషల్గా బయటికి తీసుకెళ్ళా. అంటే మా ఇంటి దగ్గరలో నియర్లీ పార్క్ ఒకటి ఉంటుంది. మా పాప చూడండి సెటిల్ అయిపోయింది మట్టిలో శుభ్రంగా. ఎవరు చూడట్లేదులే, నోట్లో పెట్టేసుకుందాం అనుకుంది పాప, మా చిన్ని బిడ్డ. ఆ తర్వాత మట్టి అటు నుంచి ఇటు నుంచి అటు వేసుకోవడం. పార్క్ మొత్తం చూపిస్తా. అంటే ఎప్పుడు గ్రీనరీగా ఉంటుంది. ఈ సీజన్ అలా అది కాదు కదా, ఆకురాలు కాలం అంటారు కదా, అది నడుస్తుంది ఇప్పుడు. అందుకే ఆకులన్నీ రాలిపోతున్నాయి. మా పెద్ద బిడ్డ అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పోయాను చెల్లి కోసము, అలా చేస్తున్నాడు. చూడండి బెంగళూరు మొత్తం ఇప్పుడు ఈ ఫ్లవర్సే అనమాట. అసలు భలే హల్చల్ చేస్తున్నాయి. ఎల్లో కలర్వి, పింక్ కలర్వి ఇప్పుడు సీజన్ అనమాట. చెట్టుకి ఆకులు ఉండవు కానీ పూలు పూస్తాయి. ఆ తర్వాత 5:30 వాకింగ్ కూడా ఇంటికి వచ్చేసి 5 కల్లా ఇంటికి వచ్చేసి ఇంకా 5:30 దాకా వాకింగ్ చేసేసి ఇంటికి వచ్చేసా. ఇంకా 5:30కి అసర్ నమాజ్ చదువుకొని వీడియో క్లిప్ తీయడమే మర్చిపోయాను నేను. ఇంకా సొరకాయ గారెల్లోకి ఇంకా పిండి కలిపేసా అనమాట. పిండి కలిపేసి అప్పటికప్పుడు పోసుకుంటే గారెలు చేసుకుంటే నూనె ఎక్కువ పీల్చుకోదనమాట. బాగున్నాయి, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి తెలుసా. కొంచెం ఉప్పు తక్కువైంది అంతే. ఇంకా తర్వాత మధ్య గ్యాప్లో ఇంకొక వాయి కూడా వేశాను. ఇంక ఇప్పుడు ఇఫ్తియారీ చేసేస్తున్నాము. ఇఫ్తియారీలోకి వాళ్ళ గారెలు ఒక్కటే అనమాట, ఇంకేం లేవు. ఆ తర్వాత నమాజ్ చదివేసుకొని
ఇవాళ వరల్డ్ కప్ ఆడుతున్నారంట. ఇండియా ఫైనల్స్కి వెళ్తుంది అని చెప్పేసి ఇవాళ మ్యాచ్ ఉందని చెప్పి వెంటనే మ్యాచ్ పెట్టేశారు. మా చిన్న బిడ్డ 5:30కి పడుకుంది, పైకి రాగానే 6:30 కల్లా లేచింది. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అసలు. దొండకాయ ఫ్రై చేయడము. దొండకాయ ఫ్రై ఫస్ట్ పొయ్యి మీద పెట్టేశాను. ఆ తర్వాత కొంచెం చట్నీ కూడా చేసుకుందాం అనుకున్నా. ఇది ఏం చట్నీయో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాత ఈ చట్నీ మిక్సీ పట్టే లోపు టైం 10 అయింది నైట్. మధ్య గ్యాప్లో కరెంట్ పోయింది, మా పిల్లలు ఏడ్చారు, స్నానాలు చేపించాను, డిన్నర్ చేసేసాము, అన్నీ అయిపోయాయి. అవన్నీ నేను వీడియో క్లిప్స్ తీయలేదనమాట. అందుకే ఈ వీడియో చాలా తక్కువ ఉంది. ఇంకా మా పాపకు నిద్ర రావట్లేదు, ఇంకా నాతో పాటు తిరుగుతుంది అటు ఇటు. నేను ఇంకా ఫీవర్ ట్యాబ్లెట్ వేసుకొని, గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా కొంచెం సేపు ఆగి బటర్ మిల్క్ తాగేసి పడుకున్నాను అనమాట. ఇంకేముంది లేండి, వెళ్ళొస్తాం మరి. ఇంకా అయిపోయింది ఇవాళకి. అల్హమ్దులిల్లా హ్యాపీగా అయిపోయింది. ఇంక పడుకుందాం. ఇంక నిద్ర భలే వస్తుంది అసలు. 10:30 అయింది టైము. ఈ చోటా ప్యాకెట్కి మాత్రం నిద్ర రాదు. నా దుంప తెగుతుందంటే నమ్మరు మీరు అసలు. 11కి పడుకుంది చివరికి. నేను కూడా వీడియో వాయిస్ ఓవర్ చెప్పేసి 11:30 కల్లా పడుకున్నాను, పోస్ట్ చేసేసి. సరే, ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కామెంట్స్ మాత్రం ఎవ్రీ కామెంట్ కౌంటబుల్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను మీ సుమయ్య.